మన దేవుడు అన్నీ వినే దేవుడు, మాట్లాడే దేవుడు, సహాయం చేసే దేవుడు. అవును, కాదంటారా? ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న కష్టాన్ని తట్టుకోలేక దేవునికి మొరపెడితే అది విన్న దేవుడు ఎక్కడో గొర్రెలను కాచుకుంటున్న మోషేతో మాట్లాడి తన ప్రజలను ఎంతో విడిపించి నడిపించడానికి సహాయం చేసిన దేవుడు. వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం, అలాంటి స్థితిలో కూడా తన సహాయం అందించి వారిని రక్షించిన దేవుడు శత్రువులను నాశనం చేశాడు. ఇదే విషయాలను మనం బైబిల్లో చూడగలిగితే ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు, వాటిని లోతుగా ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. నీ జీవితంలో వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని శక్తి ఎందుకు నీకు అర్థం కావడం లేదు? నీ ప్రార్థన కూడా ఆయన వింటాడు. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు దానికోసం మాట్లాడతాడు. నీకు ఏ రకంగా సహాయం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. నీ సామర్థ్యం కాదు, దేవుని శక్తిని సామర్థ్యం చేసుకో. వారు చూసిన అద్భుత కార్యాలు నీ జీవితంలో కూడా అనుభవించు. దేవుని సాక్షిగా ఆయనను మహిమపరచు.